ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లాలో పలుచోట్ల రైతులు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. కౌడుపల్లి మండలం తిమ్మాపూర్ గేట్ వద్ద లారీల కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు అవుతున్నా తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిలిప్చేడు మండలం చిట్కుల్లో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం బస్తాలు తగలబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెల్దుర్తిలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని రైతులు రోడ్డు మీద పోసి నిరసన తెలిపారు. వారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.